రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్ అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టేందుకు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు సానుకూలంగా స్పందించాయి. మరికొన్ని పార్టీలు త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపాయి. రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ తరపున అభ్యర్థిత్వానికి రామ్నాథ్ పేరును భాజపా పార్లమెంటరీ బోర్డు భేటీలో ఖరారు చేసిన వెంటనే వేర్వేరు పార్టీలకు చెందిన అగ్రనేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. రామ్నాథ్ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను మోదీ కోరారు. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, తమిళనాడు సీఎం పళనిస్వామి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్లతో ప్రధాని మాట్లాడారు. ప్రధాని ఫోన్ చేసిన వెంటనే గవర్నర్ రామ్నాథ్ ను కలిసిన నితీష్ కుమార్ ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తనకు సంతోషంగానే ఉన్నప్పటికీ రామ్నాథ్ కు మద్దతు ఇవ్వడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని పేర్కొన్నారు. మరోవైపు రామ్నాథ్ అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతిస్తామని తనకు ఫోన్ చేసిన ప్రధాని మోదీకి చంద్రబాబు చెప్పారు. ఇదే సమయంలో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు కూడగట్టాలని మోదీ చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న మమతకు ఫోన్ చేసిన చంద్రబాబు రామ్నాథ్ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని కోరారు. ఆమె మాత్రం స్వదేశానికి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా చర్చిస్తానని చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇస్తామని తనకు ఫోన్ చేసిన ప్రధానికి చెప్పినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. దళిత నేతను రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ప్రతిపాదించాలని తాను చేసిన సూచనను పరిగణలోకి తీసుకున్నందుకు ప్రధానికి కృతజ్ఞతలు చెప్పినట్టు కేసీఆర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మిత్రపక్షాలే కాదు, ప్రతిపక్షాలు కూడా రామ్నాథ్ కు మద్దతు ఇచ్చి ఏకగ్రీవానికి సహకరించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కోరారు. We had enough consultation. Now we have decided a good candidate, educated, very sober, very dignified, a parliamentarian, good parliamentarian, author of some of the books, writer also, and now presently governor of Bihar. So I appeal to all political parties to extend their support to Sri Ramnath Koviji's candidature and elect him unanimously. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ ను ఎంపిక చేసినట్లు మిత్రపక్షం శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేకు భాజపా అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. మద్దతుపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని ఠాక్రే చెప్పినట్టు తెలిసింది.